హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1374. ఈరోజు డేట్ 21 మార్చ్ 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక సూపర్ డీల్ చెప్తాను. అండ్ ఇది ఉంటే వెంటనే లూట్ చేసేయండి. OnePlus Buds Z2 రెగ్యులర్గా 4,999 ఉంటుంది. ఈరోజు 2,999కి అవైలబుల్గా ఉంది. ఎక్సలెంట్ డీల్ యాక్చువల్లీ, ఇది బ్లాస్టింగ్ డీల్. ఇది కొన్నిసార్లు ఎక్స్పైర్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఉండొచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ది అవైలబిలిటీ అనమాట. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మార్నింగ్ నుంచి ఉంది. ఒకవేళ మీరు ఈ వీడియో చూసే టైంకి లేకపోతే మాత్రం ఏమనుకోవద్దు. బట్ ఇది వర్త్ డీల్, చాలా మంచి డీల్. ఒక లుక్ అయితే వేయండి. ఇంకా చాలా డీల్స్ ఉన్నాయి యాక్చువల్గా. క్రోమాలో సూపర్ డీల్స్ నడుస్తున్నాయి. క్రోమాలో, అజియోలో ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మీకు క్లాత్స్ మీద, బ్రాండెడ్ క్లాత్స్ మీద సూపర్ డీల్స్ ఉన్నాయి. అండ్ ఫుట్వేర్ ఇలాంటి వాటి మీద అవన్నీ నేను ఛానల్లో పోస్ట్ చేశాను. ఛానల్లో యాక్టివ్గా ఉండండి. ఇలాంటి డీల్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది. అండ్ ఇక ఈరోజు టెక్ న్యూస్లో మీకు టాప్ 10 టెక్ న్యూస్ చెప్తాను. ప్రతి వీడియోలో కూడా 10 టాపిక్స్ చెప్తాను పక్కాగా, ఇండియాలో ఉండేవి, యూస్ఫుల్వి. అందులో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈరోజు మనం న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి క్వాల్కామ్ నుంచి. క్వాల్కామ్ ఫైనల్గా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ప్రాసెసర్ని లాంచ్ చేస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3. ఇది చాలా ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ అనమాట. అంటే ఇది యాక్చువల్గా పేరుకేమో 7 సిరీస్లో ఉంటుంది, బట్ దీని పెర్ఫార్మెన్స్ మాత్రం 800 సిరీస్లో ఉన్న పెర్ఫార్మెన్స్ని ఆఫర్ చేస్తుంది. సేమ్ సినారియో మీకు లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 2. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 లెవెల్లో పెర్ఫార్మెన్స్ స్కోర్స్ కూడా తీసుకొచ్చింది. 1.1 మిలియన్, 1.12 మిలియన్ వరకు స్కోర్స్ చేయదగిన ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వదగిన ప్రాసెసర్ని వీళ్ళు 700 సిరీస్లోకి తీసుకొచ్చారు. బట్ సాడ్లీ ఆ ప్రాసెసర్ని ఓన్లీ ఒకే ఒక్క ఫోన్లో తీసుకొచ్చారు, అదే పోకో F5. మిగతా ఏ ఫోన్స్లో ఆ ప్రాసెసర్ అయితే రాలేదు. బట్ ఈ సంవత్సరం మాత్రం ఈ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 అనేది కొన్ని ఎక్కువ ఫోన్స్లోనే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తీసుకున్న పాజిటివ్ ఫీడ్బ్యాక్ ద్వారా వీళ్ళు ఈసారి ఎక్కువ మందికి ఈ ప్రాసెసర్ని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అఫ్కోర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకు కూడా మార్కెట్ కావాలి కాబట్టి. అండ్ ఈ ప్రాసెసర్ ఇప్పుడు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 అనే పేరుతో ఉంటుంది, బట్ దీని పెర్ఫార్మెన్స్ మాత్రం క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ఇలాంటి లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇది తీసుకురాగలుగుతుంది అనమాట. బట్ ఇది బడ్జెట్లో ఉంటుంది. అంటే అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్లో ఈ ప్రాసెసర్ని వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది డిఫరెంట్ ఫోన్స్లో. అండ్ ఈ ప్రాసెసర్తో రాబోతున్న వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫోన్స్ ఏంటంటే OnePlus Nord 4. మన ఇండియాలో ఈ పేరుతో ఉంటుంది, బట్ చైనాలో మాత్రం దీని పేరు OnePlus AS3V అనే పేరుతో ఉంటుంది. గ్లోబల్గా మన ఇండియాలో మాత్రం OnePlus Nord 4 అనే పేరుతో ఉంటుంది. ఈ ప్రాసెసర్తో ఈ ఫోన్ మనం మన ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇంకొన్ని బ్రాండ్స్లో కూడా ఈ ప్రాసెసర్ మనం చూడొచ్చు. లైక్ మీకు పోకోలో కూడా రావచ్చు, అలాగే రియల్మీలో రావచ్చు. ఇంకా చాలా రకాల బ్రాండ్స్లో మనం ఈ ప్రాసెసర్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఈ ప్రాసెసర్ మాత్రం మంచి ప్రాసెసర్ అయ్యే అవకాశం ఉంటుంది. 4nm అండ్ TSMC మీకు మంచి పెర్ఫార్మెన్స్ని ఫ్లాగ్షిప్ లెవెల్లో మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి. షామీ సబ్ బ్రాండ్ పోకోలో మనం పోకో F6ని వెరీ సూన్ చూడబోతున్నట్టు కూడా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి కదా. సో దీంట్లో ఈసారి మనం 2 ఫోన్స్ ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఇంకొన్ని రూమర్స్ ఉన్నాయి. అంటే పోకో F6 Pro. అయితే మన ఇండియాలో మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండబోతున్నట్టు ఆల్రెడీ మనం ఇంతకుముందు అనుకున్నాం. రెడ్మీ K17 మన ఇండియాలో పోకో F6 లాగా తీసుకొస్తారనుకున్నాం, బట్ ఈసారి కొన్ని చేంజెస్ జరిగినాయి. అందులో ఒక పాసిబిలిటీ ఏంటంటే ఈరోజు లాంచ్ అయిన, చైనాలో లాంచ్ అయింది ఇది యాక్చువల్గా, షామీ CV4 Pro. ఈ షామీ CV4 Pro అనేది ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫోన్ అనమాట. అండ్ దీని బడ్జెట్ కూడా చైనాలో 34,000 దాకా ఉంది. అదే మన ఇండియాకి వస్తే 40,000 ఈజీగా టచ్ అవుతుంది. అండ్ దీని స్పెసిఫికేషన్స్ కూడా అదే రేంజ్లో ఉన్నాయిలేండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తాను, అవన్నీ చెప్పుకుంటూ పోతే టైం వేస్ట్. మన ఇండియాలో వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. బట్ ఇది ఒక పాసిబిలిటీ అనమాట మన ఇండియాకి పోకో బ్రాండింగ్లో రావడానికి. అయితే ఇది ప్రో మోడల్ లాగా రావచ్చు, ఎందుకంటే ఇక్కడ 8s Gen 3 ప్రాసెసర్ ఉంది. బట్ పోకో F6 అంటే ఏదైతే బేస్ మోడల్ ఉందో ఇది స్నాప్డ్రాగన్ 7+ Gen 3తో రావచ్చు అని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో 2 ఫోన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫోన్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వెయిట్ చేయండి. ఈసారి పోకో వాళ్ళు కొంచెం బెటర్గా ప్లాన్ చేస్తున్నారని నేనైతే విన్నాను. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో ఈరోజు మన ఇండియాలో వివో T3 అనే ఒక మిడ్ రేంజ్ ఫోన్ని లాంచ్ చేస్తుంది. యాక్చువల్గా ఇది ఫ్లిప్కార్ట్ కోసం తీసుకొచ్చిన వివో బ్రాండింగ్లో వచ్చిన ఒక ఫోన్. ఇదే మీకు అమెజాన్లో ఐకు Z9 అనే పేరుతో వెరీ రీసెంట్గా లాంచ్ అయింది. అండ్ మన దగ్గరికి ఆ ఫోన్ వచ్చి కూడా చాలా లేదు. వీడియో వెరీ సూన్ వస్తుంది, డోంట్ వరీ. అండ్ అదే ఫోన్ ఇప్పుడు వివో బ్రాండింగ్లో వివో T3 అనే పేరుతో తీసుకొచ్చారు. విత్ కార్డ్ ఆఫర్తో బేస్ మోడల్ సేమ్ దానికి పెట్టినట్టున్నారు. 17,999. యాక్చువల్గా ఈ బడ్జెట్లో చాలా మంచి ప్రైజింగ్ వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో స్పెసిఫికేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అండ్ ఈ ఫోన్ మీకు ఆ బడ్జెట్లో ఖచ్చితంగా కన్సిడర్ చేయదగ్గ ఫోనే.
నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ వెరీ సూన్ వీళ్ళ ఓన్ సెల్ఫ్ డెవలప్డ్ ఏఐ యాక్సిలరేటెడ్ చిప్ను తయారు చేయబోతుంది. అంటే ఏఐ కోసం వీళ్ళు ఒక చిప్ను తయారు చేస్తుంది. దీని పేరు మ్యాక్ 1 అనమాట, MACH1. సో దీన్ని ఎలా చదవాలో మ్యాక్ 1 అని చెప్తున్నాను నేనైతే. అండ్ ఈ మ్యాక్ 1 అనేది ఏఐ కోసం శాంసంగ్ ఫోన్స్ కోసం తీసుకురాబోతున్న వీళ్ళ ఓన్ మేక్, అంటే ఎగ్జినోస్ మేక్ అనమాట ఇదంతా. చూద్దాం మరి ఇది ఎలా ఉంటుందో. అలాగే ఏఐ అనేసరికి గుర్తొచ్చింది, ఏఐ రీసెంట్గా శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీలో తీసుకొచ్చారు కదా. ఈ ఏఐ ఫీచర్స్ అనేవి ఓన్లీ ప్రీవియస్ జనరేషన్ S23 ఫ్యామిలీ వరకు మాత్రమే ఇస్తారేమో అనుకున్నాం. బట్ ఇంట్రెస్టింగ్లీ S22 ఫ్యామిలీకి కూడా ఈ అప్డేట్ అనేది ఒక ఓటీఏ రూపంలో వస్తుందంట. ఏఐ ఫీచర్స్ ఏవైతే రీసెంట్గా మనం అనుకున్నామో అవన్నీ మీకు S23 ఫ్యామిలీకి కూడా విత్ ఓటీఏ అప్డేట్ రూపంలో వస్తుందంట. వాళ్ళకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్. నెక్స్ట్ మనకి టెక్నో వాళ్ళ నుంచి టెక్నో పోవా 6 సిరీస్ అనేది రాబోతుంది. ఈ మంత్ 29వ తారీఖున మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇది కూడా అంతే, మీకు టెక్నో అనే పేరుతోనేమో మీకు అమెజాన్లోనే తీసుకొస్తారు. అండ్ ఇన్ఫినిక్స్లోనేమో మీకు ఇన్ఫినిక్స్ వాళ్ళేమో ఫ్లిప్కార్ట్లో తీసుకొస్తారు. డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చూడటానికి, బట్ ప్లాట్ఫాము వాటి హార్డ్వేర్ దగ్గరగా రెండు సేమ్ ఉంటాయి. ఇవి యాక్చువల్గా ఒక పేరెంట్ బ్రాండ్ ట్రాన్సిషన్ అనే బ్రాండ్ నుంచి వచ్చిన రెండు డిఫరెంట్ బ్రాండ్స్ అనమాట. జస్ట్ లైక్ మీకు బీబీక్యూలో వివో, ఒప్పో, OnePlus ఎలా ఉంటాయో అలాగే వీళ్ళు కూడా హార్డ్వేర్ సేమే ఉంటుంది. డిజైన్స్ వాళ్ళ స్టైల్ ఆఫ్ మార్కెటింగ్ వేరు, వీళ్ళ స్టైల్ ఆఫ్ మార్కెటింగ్ వేరేలాగా ఉంటుంది. అండ్ వీళ్ళదే ఇంకొక సిరీస్ ఇన్ఫినిక్స్ వాళ్ళదనమాట. ఇన్ఫినిక్స్ వాళ్ళు Note 40 సిరీస్ని మన ఇండియాలో April 1st వీక్లో తీసుకురాబోతున్నారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం తక్కువ బడ్జెట్లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయబోతున్న ఒక ఫోన్ మనం చూడబోతున్నాం. ఈ ఇన్ఫినిక్స్ Note 40 సిరీస్లో వీళ్ళు కూడా జస్ట్ లైక్ షామీ, రెడ్మీ వాళ్ళలాగా, రియల్మీ వాళ్ళలాగా ప్రో ప్లస్ని ఎలాగైతే తీసుకొస్తున్నారో వీళ్ళు కూడా ఈ Note 40 సిరీస్లో ప్రో మోడల్ ఒకటి ఉంటుంది, ప్రో ప్లస్ మోడల్ కూడా ఒకటి ఉంటుంది. అయితే ఈ వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఓన్లీ ప్రో ప్లస్ మోడల్లో మాత్రమే ఉంటుంది. దీన్ని వీళ్ళు మ్యాక్ ఛార్జ్ అని చదువుతున్నారు. అంటే బ్యాక్ సైడ్ ప్యానల్ మీకు మ్యాక్ సేఫ్ లాగా ఉంటుంది, అది మీకు వైర్లెస్ ఛార్జింగ్కి రెడీగా ఉంటుంది. అండ్ మీరు ఏదైనా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే డాక్స్ మీద పెడితే ఆటోమేటిక్గా అది వైర్లెస్ ఛార్జింగ్ తీసుకుంటుంది. మ్యాక్సిమం 20 వాట్స్ వరకు ఇది వైర్లెస్ ఛార్జింగ్ తీసుకుంటుందంట. ఎట్ ద సేమ్ టైం దీనికి ఒక వీళ్ళు మ్యాక్ పవర్ బ్యాంక్ని కూడా తీసుకొస్తున్నారు. సో దీని కెపాసిటీ ఎంత అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ అది ఆ ఫోన్కి సెట్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. సో ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్. తక్కువ బడ్జెట్లో ఉంటే వైర్లెస్ ఛార్జింగ్ కూడా వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, వెరీ రీసెంట్గా లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 2A ఉంది కదా, దీనికోసం ఒక కమ్యూనిటీ వెర్షన్ తయారు చేయబోతున్నారు వీళ్ళు. అంటే కమ్యూనిటీ ఎడిషన్ అనమాట. దీనికోసం ఎవరైతే డిజైనర్స్ ఉంటారో అది మీరు కూడా కావచ్చు. అంటే మీకున్న ఐడియాలని వాళ్ళకి రిటర్న్ ఫార్మాట్లో కానీ, లేదంటే స్కెచెస్ ఫార్మాట్లో కానీ, లేదంటే ఎక్స్ప్లెనేషన్ వీడియో రూపంలో కానీ మీరు వాళ్ళకి షేర్ చేయాలి. ఆ షేర్ చేసిన కాన్సెప్ట్ వాళ్ళకి నచ్చింది అనుకోండి, వాళ్ళ కమ్యూనిటీ ఏమంటారు వీళ్ళ డిజైన్ టీంలోకి మిమ్మల్ని తీసుకుంటారట. అండ్ దీన్ని వీళ్ళు జూలై మంత్లోకి లైవ్లోకి తీసుకొస్తారు మార్కెట్లోకి. అంటే ఆ ఫోన్ని అంటే 2Aలో ఒక స్పెషల్ ఎడిషన్ వీళ్ళు తీసుకోబోతున్నారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్గా వీళ్ళు అప్లికేషన్స్ తీసుకున్నారు. మార్చ్లో మీరంతా డిజైన్స్, మీరంతా ఎక్స్ప్లెనేషన్ అంతా మార్చ్లో ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దీన్ని ప్లాట్ఫామ్లోకి తీసుకెళ్ళడానికి మేలో తీసుకెళ్తారు, వాల్పేపర్ మోడ్ అంటారు దీన్ని. అండ్ ఆ తర్వాత దీన్ని తయారు చేస్తారు. ప్యాకింగ్ మోడ్ జూన్లో ఉంటుంది. అండ్ అల్టిమేట్గా మార్కెటింగ్ చేసేది మాత్రం జూలైలో చేస్తారంట. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నథింగ్ ఫోన్ ఆ జాతరల ఎఫెక్ట్లు మీరు డిఫరెంట్గా షీలాకి జవాని లేకపోతే నక్లీస్ గొలుసు స్టైల్లో మీరు ఏమన్నా కొట్టి వాళ్ళకి ఏమైనా పంపిస్తే పంపించుకోండి. అండ్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే వాళ్ళ డిజైన్ టీంలో మిమ్మల్ని కూడా చేర్చుకుంటారట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి కాల్ ఆఫ్ డ్యూటీ నుంచి, కాల్ ఆఫ్ డ్యూటీలో ఒక కొత్త గేమ్ వచ్చింది, కాల్ ఆఫ్ డ్యూటీ వార్జోన్. ఈరోజు మీకు iOS అలాగే ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ అండ్ అఫ్కోర్స్ PS5 లాంటి ప్లాట్ఫామ్స్లోకి తీసుకొచ్చారు. సో ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళకి చెక్ చేసుకోండి. మీకు కాల్ ఆఫ్ డ్యూటీ వార్జోన్ అనేది ఈరోజు లైవ్లోకి వచ్చింది. ఇంకా ఈ 10 న్యూస్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ రాయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.